రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో 12 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్ళాం. సాగునీరు ప్రాజెక్టులు కనీసం అంబట్రాయుడు చెప్తా ఉన్నారు, కాలువలు కనీసం పొడికలు తీయలేదని. కాలువలు పొడికి తీయలా. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, కాలువలు కూడా పొడికి తీయలా. అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మిషన్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. జగన్ వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు జగన్, కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు, మనకి కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప. ఎంపీ గారి కనుసన్నలు చెప్తా ఉన్నారు, నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం. వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండు వెళ్ళినా కుళ్ళిపోద్ది. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది. ఇది మారాలి. 2,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు. కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి. తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది, నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉండే వ్యక్తిని, నాకు వచ్చి మీరు నిలబడాలి. ఒకటే అనుకున్నాను, మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటుకి కానీ మీరు అండగా ఉండండి, వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఇంత మండుటెండలో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి, మన సహజ వనరులని కాపాడుకునే నాయకులు కావాలి. రేపు పొద్దున మనకేమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి, మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది. అలాగే ధూళిపాల్ నరేంద్ర గారు ఉన్నారు, సంగం డైరీ వ్యవస్థాపకులు, వారి నాన్నగారు ధూళిపాల్ నాన్నగారు సంగం డైరీ వ్యవస్థాపకులు. వీరయ్య చౌదరి గారు పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు. చివరికి సంగం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు, సంగం డైరీ ప్రెమిసెస్లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు, ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి. ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు, దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమి ఇచ్చింది? నేను చూస్తా ఉన్నాను, కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తూ ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్ళాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికి తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. చాలామంది అడుగుతారు, మీరు కాపు సామాజిక వర్గానికి మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నా, కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. నేను మీకు మాటిస్తున్నా,
నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం. కానీ ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లిం మైనారిటీ, అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి. మనకి ఒక కులం మీద రాజకీయం నడవదు, ఒక కులం మీద ఉపాధి అవకాశాలు రావు. అందరం సమిష్టిగా పనిచేస్తేనే. కానీ ఏ కులంలో వెనుకబాటుతనం ఉందో అది నేను పుట్టిన కులమైనా సరే దయచేసి దానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. అంతేగాని నేను కులాన్ని వాడుకొని ఎదిగే వ్యక్తిని కాదు. నేను అందరం బాగుండాలని కోరుకునేవాడిని. దళిత కుటుంబంలో పుట్టిన జాషువా, గుర్రం జాషువా, పల్నాడు ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని. జాషువా విశ్వనరుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడిని. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మానవ హక్కులు అందరికీ సమానమని గుండెల్లో పెట్టి ముందుకు తీసుకెళ్లేవాడిని. అందుకనే మీకు నేను ఈ మాట ఇస్తూ ఉన్నాను. మన అంబటి రాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే గత 2 రోజులుగా ఏం కావాలి యువతకి అంటే ముఖ్యంగా విద్య, ఫీజు రీయింబర్స్మెంట్లు చేయాలా, ఉపాధి అవకాశాలు రాలా, మెగా డిఎస్సీలు రాలా, ఏం మాట్లాడాలి మరి? కూర్చోబెట్టి ఎన్టీఆర్ హెల్త్, మన ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్ళి పేర్లు మార్చడం తప్ప, మూల నిధులను డబ్బులు తీసుకెళ్ళిపోవడం తప్ప, ఎయిడెడ్ స్కూల్స్ని మూసేయడం తప్ప కొత్తగా స్కూల్స్ కానీ కొత్త కోర్సులు కానీ ఏమి ఆలోచించే వ్యక్తి కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మనం ఏం సాధించుకున్నాం? రోడ్ల మీద యువత వచ్చి టీచర్లు అందరూ కూర్చొని మద్యపాన షాపుల దగ్గర మనకి డ్యూటీలు వేసిన పరిస్థితులు ఇక్కడ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు అని చెప్పి గురువుకు మొక్కే నేలది. అలాంటి గురువులను తీసుకెళ్లి మద్యపానాల్లో మనం కూర్చోబెట్టి డ్యూటీలు వేస్తున్నారు ఈ చెత్త ప్రభుత్వం. వీళ్ళు చెత్త ట్యాక్సులు పెంచడం తప్ప, మిగతా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం తప్ప, మిగతా చోట్ల 100 రూపాయలు అంటే మనకి 108 రూపాయలు, 110 రూపాయలు మనకి ఇక్కడ. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 40 రూపాయల మందు మద్యపానాలు నిషేధిస్తామని చెప్పి ఈరోజు 200 రూపాయలు చేశాడు. ఆ మొత్తం 160 రూపాయలు వైఎస్ జగన్కి, పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రెడ్డి గారికి వెళ్ళిపోతున్నాయి. మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి 41,000 కోట్ల రూపాయలు మద్యం మీద, 40,000 కోట్ల రూపాయలు ఇసుక మీద, మన ఇక్కడే చూస్తే మట్టి మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు దోచేశారు. అడిగేవాడు ఎవడు లేడు, మాట్లాడేవాడు ఎవడు లేడు, నిలదీసి అడిగేవాడు ఎవడు లేడు. భయం. జనసేన ఇచ్చింది నేలకు ఒకటే, ఆంధ్ర నేలకు ఇచ్చింది ఒకటే. ఎక్కడ జన సైనికులు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడ వీర మహిళలు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది. ఇందాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు, ఎందుకు నేను బలంగా నిలబడగలిగాను చంద్రబాబు గారికి అంటే ఒకటే, జన సైనికులు అండగా ఉన్నారు. ఒక ధైర్యం నన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది. అవసరమైతే వీర మహిళలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చంటి బిడ్డలు వేసుకొని హోటల్ బైఠాయించిన సందర్భం చూసాం. నన్ను వైజాగ్లో హోటల్లో బందీఖానా పెడితే నేను అందుకనే మీ ధైర్యమే నాకు. మీరు లేకపోతే జనసేన లేదు, మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. 1939లో ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది. బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం. అలాంటిది వీళ్ళు శివాలయాల పూజారుల మీద దాడులు చేస్తారు. కాకినాడలో భీమవరంలో శివుడి గుళ్ళో కూర్చొని బ్రాహ్మణుల తాలూకు పవిత్రంగా వేసుకున్న యజ్ఞోపవితాన్ని తెంపేస్తారు. అలాంటి బ్రాహ్మణ సమాజానికి అండగా ఉండేలాగా మేనిఫెస్టోలో ఉంది. వేద పఠనం నేర్చుకుంటున్న ప్రతి బ్రాహ్మణ పురోహితులకి 3,000 మనకి నిరుద్యోగ భృతి కింద ఇచ్చే మేనిఫెస్టోలో పథకం ఉంది. ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి ఒకసారి. ముఖ్యంగా సంఘం డైరీ ఎంతోమందికి ఉపాధి కల్పించింది. అలాగే మనకి ఇక్కడ చేనేత ప్రగడ కోటయ్య గారు స్వాతంత్ర యోధులు, చేనేత కార్మికులకి అండగా నిలబడ్డ వ్యక్తి. ఆయన వచ్చిన నేల ఇది. ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు. ఆయన్ని ఈరోజు చేనేత కార్మికులు జిఎస్టీ కడతా ఉన్నారు. నిన్న సభలో కూడా చెప్పా, చేనేత కార్మికులు జిఎస్టీ కడుతున్నారు. మనకి రెక్కలు ఎండిపోయి డొక్కలు ఎండిపోయి వాళ్ళు కష్టపడి చీరలు నేస్తే వాళ్ళు కూడా జిఎస్టీ కడతా ఉన్నారు. కానీ 40,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న, బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ₹1 జిఎస్టీ కట్టట్లా. చేనేత కార్మికులుగా వాళ్ళేమో జిఎస్టీ కట్టాలి,
అడ్డగోలుగా మన ప్రాణాలని హరించే కల్తీ మందు అమ్మి వీళ్ళు జీఎస్టీ కట్టరు. ఒకవైపు ప్రధానమంత్రి గారు డిజిటలైజేషన్ అని చెప్పి మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మందుల షాపుల్లో క్యాష్ డబ్బులు ఇవ్వాలి, దోచేస్తున్నారు, ప్రాణాలని తోడేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి, దుర్గి మండలం నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి నా దగ్గరికి ఆడపడుచులు పెద్దలు వచ్చి ఈ కల్తీ మందు తాగి మా భర్తలకి మాకు బ్రెయిన్ పాడైపోతూ ఉంది, నరాలు బలహీనమైపోతున్నాయని చూస్తే చాలా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి దాంట్లో. మనకి లివర్ని పాడైపోయి, ప్యాన్క్రియాస్ పాడైపోయి, బ్రెయిన్కి చెడగొట్టేసే అంత మందులు. ఫిల్టరేషన్ లేదు. 5 సార్లు ఫిల్టర్ చేయాల్సిన మందుని 2 సార్లకి ఫిల్టర్ చేసి 3000 బాటిల్స్ ఉన్న చోట 8000 బాటిల్స్ ఉత్పాదన చేస్తూ ఉన్నారు. అలాంటి కల్తీ మందుని అమ్మేసి మీ ఆరోగ్యాలు చెడగొడతా ఉన్నారు. మద్యపానాన్ని ఎవరు ఎంకరేజ్ చెయ్యం, కానీ అది ఒక నెససరీ ఈవిల్ అయిపోయిన సమాజంలో. దానికి కనీసం నేను ఒక అబ్కారీ శాఖలో పనిచేసిన ఉద్యోగి, మా నాన్న కల్తీ మందు ఎంత ప్రాణాంతకం. ఇలా కూర్చోబెట్టి రాగానే కూటమి ప్రభుత్వం రాగానే కల్తీ మందును అరికట్టి ఒక్కొక్క కల్తీ మందు వ్యాపారులకి రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం. నిన్న అవనగడ్డకి వెళ్తే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వదు అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు జగన్ తాతయ్య కావు, సంక్షేమ పథకాలు మనందరి సొత్తు. అది భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఎవరన్నా సంక్షేమ పథకాలు, వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశారంటే ఇక్కడున్న అందరికీ, ముఖ్యంగా అనగాడిన దళిత సోదరులకు చెప్తా ఉన్నాను, ఈ పథకాన్ని ప్రారంభించింది వృద్ధాప్య పెన్షన్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. తల్లికి 200 రూపాయలు ఇస్తే తల్లి అడిగిందంట ఆయన్ని, నా సంగతి సరే నాన్న, మరి నాకు ముఖ్యమంత్రి లేని తల్లులకి తండ్రులకి ఏం చేస్తామంటే ఆ ఒక్క తల్లి అన్న మాట ఆయన వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశాడు. ఈరోజు జగన్ కొత్తగా వచ్చి పెన్షన్ నేను స్టార్ట్లు చేశా, సంక్షేమం నేను ఇచ్చాను అని చెప్తే ఇది అర్థం చేసుకోలేని వాళ్ళకి, సమాజం గురించి తెలియని వాళ్ళకి చెప్పు. దామోదరం సంజయ్ గారిని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం మాలాంటి దగ్గర ఇలాంటి పిచ్చికాయ కథలు చెప్పక జగన్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.